వెల్కమ్ టు నిగస్వి ఛానల్. ఈరోజు వెరైటీగా మనం ఆవాల ఆకుతో పచ్చడి చేద్దామండి. ఆవాల ఆకు ఎంతో ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది ఓన్లీ వింటర్ సీజన్లోనే దొరుకుతుందండి. చలికాలంలో ఎక్కువ దొరుకుతుంది. చూడడానికి ముల్లంగి ఆకులాగా ఉంటుంది, కానీ ముల్లంగి ఆకు కాదండి, ఇది ఆవాల ఆకు. దీంతో మనం పప్పు కూడా చేసుకోవచ్చండి. ఈ ఆవాల ఆకుల ఎక్కువ విటమిన్ కే, విటమిన్ ఏ, సి, ప్రోటీన్, కార్బోహైడ్రేట్, విటమిన్ బి 12, ఫైబర్, కాపర్ ఇవన్నీ ఉండే వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. దీంట్లో విటమిన్ కే ఉండే వల్ల రక్త కణాలు గడ్డలు కట్టకుండా చూసుకుంటుందండి. అలానే కంటి చూపు పెరుగుతుందండి. వయసు పెరుగుతూ ఉంటే శరీరంలో ముడతలు వస్తూ ఉంటుందండి. అది ముడతలు రాకుండా చేస్తుందండి ఈ ఆకుకూరలు. ఈ ఆకు తినే వల్ల వాతం వల్ల వచ్చే నొప్పులు పోతుందండి. దీంట్లోనే ఒక 2 స్పూన్లు మినపప్పు, నేను పొట్టు మినపప్పు తీసుకున్నానండి. మీరు తెల్ల మినపప్పు కూడా తీసుకోండి, పొట్టు లేకుండా కూడా తీసుకోండి. ఇవి 2 మంచిగా వేయించాలండి. మంచిగా వేయించాలి. దీంట్లోనే మనం ఎండుమిరపకాయలు ఒక 5-6 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నానండి, కారానికి తగ్గినట్టు. ఇవి కూడా మంచిగా ఫ్రై చేస్తామండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి, లేకపోతే మాడిపోతుంది. చూడండి, ఇది ఫ్రై చేసి ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకున్నామండి. ఇప్పుడు ఆకుకూర వేయించుదాము. చూడండి, ఫ్రై అయిపోయింది. చూడండి, ఇలా ఉన్నప్పుడు తీసేసేయండి. ఈ ఆకు రోగ నిరోధక శక్తిని పెంచుతుందండి. క్యాన్సర్ కారక కణాలన్నీ రాకుండా చేస్తుందండి. ఇప్పుడు కడాయి పెట్టి కడాయిలో కొంచెం ఆయిల్ వేద్దామండి. ఈ ఆకు ఎంతో ఆరోగ్యానికి చాలా మంచిదండి. కొంచెంగా ఆయిల్ వేసుకుంటాం. ఆయిల్ కాగిన తర్వాత 1 స్పూను జీలకర్ర వేసుకుంటామండి. అలానే ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసుకుంటాం. మన ఎర్రమిరపకాయలు ఒక 4-5 వేసినామండి. పచ్చిమిరపకాయలు ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. ఇది ఫ్రై కానండి. చూడండి, ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనం ఆకుకూర సన్నగా కడిగి సన్నగా తరిగి పెట్టుకున్నామండి. ఈ ఆకుకూర దీంట్లో వేసేస్తున్నాం. ఆకుకూర మంచిగా మగ్గాలండి. మంచిగా కలిపేసి ఒక 2 మినిట్స్ మగ్గబెడతామండి. చూడండి, మంచిగా మగ్గింది. చూడండి, నీళ్ళన్నీ దగ్గరకు కావాలండి. ఈ ఆకులలో ఉన్న నీళ్ళన్నీ చూడండి, వాటర్ ఉంది కదా, ఇది దగ్గర కావాలా. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం చింతపండు వేసుకుందామండి. కొంచెం వేసుకుందాం చింతపండు. ఇది కూడా దీంతో పాటు ఫ్రై చేసేసేయండి. ఈ ఆకు తినే వల్ల బోన్స్ చాలా బలంగా ఉంటుందండి. వాతావరణ మార్పు వల్ల వచ్చే రోగాన్ని రాకుండా చేస్తుందండి. ఈ ఆకు ఎంతో ఆరోగ్యానికి మేలు కలుగుతుందండి తినే వల్ల. మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇవి కింద దించేసి ఇవి చల్లగా కానివ్వండి. చల్లగా అయినాక మనం రుబ్బాల. ఇవి చల్లగా కానివ్వండి. ఇది ఇప్పుడు మనం ఫస్ట్
ఈ పప్పుతో పాటు కొంచెం ఉప్పేసి మనం మిక్సీలో ఫస్ట్ పొడి చేసుకోవాలండి. పొడి చేసుకున్న తర్వాత దాంట్లో ఈ ఆకుకూర వేసి రుబ్బాలండి. రుబ్బిన తర్వాత మనం తాలింపు వేసుకుందాము. మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇవి కింద దించేసి ఇవి చల్లగా కానివ్వండి. చల్లగా అయినాక మనం రుబ్బాలా. ఇవి చల్లగా కానివ్వండి. ఇది ఇప్పుడు మనం ఫస్ట్ ఈ పప్పుతో పాటు కొంచెం ఉప్పేసి మనం మిక్సీలో ఫస్ట్ పొడి చేసుకోవాలండి. పొడి చేసుకున్న తర్వాత దాంట్లో ఈ ఆకుకూర వేసి రుబ్బాలండి. రుబ్బిన తర్వాత మనం తాలింపు వేసుకుందాము. మిక్సీలో ఫస్ట్ ఈ పప్పులు ఇవన్నీ వేసుకున్నామండి. వేసుకొని కొంచెం కావాల్సిన సాల్ట్ కూడా వేసుకొని ఇవి పొడి చేసాం. ఈ పొడి చేసిన తర్వాత ఈ ఆకుకూర దీంట్లో వేసి మరీ పేస్ట్గా లేకుండా 1-2 లాగా రుబ్బి పెట్టుతామండి. పచ్చడి రెడీ అయిపోతుంది. కొన్ని కారణాల వల్ల నేను వీడియో వేయలేకపోయినానండి. ఇప్పటి నుంచి వారానికి ఒక్కసారి వీడియో వేస్తానండి. చూడండి, పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా కచ్చిపచ్చి ఉండాలండి. వేడి వేడి అన్నానికి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా మీ ఇంట్లో ఆవాలు ఆకుతో పచ్చడి పప్పు అలా చేసుకొని తిని చూసి ఎలా ఉందని కామెంట్ చేయండి. నియసిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఆరోగ్యమే మహాభాగ్యం అండి. థ్యాంక్ యూ.